నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్రియాయోగం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి, ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే క్రియాయోగం మీద మీకు ఏమన్నా క్రియాయోగం గురించి మీకు తెలిసినా ఇంకా ఏదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్రియాయోగ సాధన చేయటం వలన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఇప్పుడు చూద్దాం వరుసగా. క్రియాయోగం చేయటం వలన థైరాయిడ్ సమస్యని పూర్తిగా నివారించుకోవచ్చు, తలనొప్పిని నివారించుకోవచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ అంటే ఈ శ్వాస తీసుకునేటప్పుడు ఈ ముక్కులో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, చర్మానికి సంబంధించినటువంటి అన్ని వ్యాధులను కూడా పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే అనేక రకాలైనటువంటి కంటి సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు. అయితే చిత్తశుద్ధితో మనం ఈ సాధనా క్రమాన్ని ప్రతిరోజు కొనసాగించాలి. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ క్రియాయోగ సాధన ఎవరైతే చేస్తారో వారికి అత్యంత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక తర్వాత ఆత్మజ్ఞానం సంగతి ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ఈ క్రియాయోగము సాధన చేసేవారు ఎవరైనా సరే ఫ్లైట్ అంటే విమాన మార్గంలో త్వరగా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హిమాలయ యోగులు, గురువులు, పరమ గురువులు అందరూ కూడా ఈ క్రియాయోగ సాధన చేసే అద్భుతమైనటువంటి స్థితిని పొందారు. అయితే ఈ క్రియాయోగ సాధన అనేది ఎలా చేయాలి ఏందనేది నాకు తెలిసినంతలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్రాణాయామ మూలాధారం నుంచి అంటే ఈ ప్రాణాన్ని పైకి తీసుకురావాలి ఇక్కడికి ఆజ్ఞాచక్రంలో. దాన్ని ఎలా తీస్తారంటే మూలాధారం నుంచి తీసుకొని ఓం మూలాధార, ఓం స్వధిష్టాన, ఓం మణిపురక, ఓం అనాహత, ఓం విశుద్ధ, ఓం ఆజ్ఞాచక్రంలో నిలపాలి. ఆజ్ఞాచక్రంలో 3 లేదా 4 నిమిషాలు మన స్థాయిని బట్టి ఇక్కడ కుంభించి అక్కడి నుంచి ఓం ఆజ్ఞాచక్ర, ఓం విశుద్ధ, ఓం అనాహత, ఓం మణిపురక, ఓం స్వధిష్టాన, ఓం మూలాధారంలో విడిచిపెట్టాలి. మూలాధారం నుంచి తీసుకొని చక్రస్మరణ చేసుకుంటూ ఆజ్ఞాచక్రంలో నిలిపి ఆజ్ఞాచక్రం నుంచి చక్రస్మరణ చేసుకుంటూ నేరుగా మూలాధారంలో విడిచిపెట్టాలి. ఈ విధంగా ఈ క్రియాయోగ సాధన ఉంటుంది. తర్వాత తాళవ క్రియ, మహాముద్ర, భ్రమరి ముద్ర, కేచరి ముద్ర అన్నీ కూడా ఈ క్రియాయోగంలో భాగమే. అవన్నీ చేసిన వారు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందారు, ఆత్మస్థితిని పొందారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందారు, మహాయోగులుగా తయారయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేయండి.